అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మహిళలను అవమానించారు. నిండు సభలో మహిళా ప్రజా ప్రతినిధుల పట్ల నీచంగా అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. తానొక ముఖ్యమంత్రి అనే స్థాయిని మరిచి అకారణంగా అసభ్యంగా హీనాతిహీనమైన రీతిలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి భట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. అసెంబ్లీలో బయట ముఖ్యమంత్రి వ్యవహార శైలిని తీవ్రంగా ఖండించారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబిడ్డి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పైన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిండు సభలో మహిళలను అగౌరవపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన అటు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆందోళన కార్యక్రమాల సందర్భంగా కూడా సభ వాయిదా పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అయినా కూడా ఇప్పటి వరకు కూడా డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పలేనటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఖచ్చితంగా అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఖచ్చితంగా మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఏదైతే అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అటు మీడియాతో కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలుగా పరిగణించాల్సి వస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. మహిళా ఎమ్మెల్యేలను కూడా చూడకుండా రాజకీయపరమైనటువంటి అంశాలలో అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది కూడా తగదని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిష్టి బొమ్మల ఏదైతే దగ్ధానికి కూడా పిలుపునిచ్చేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ రోజు కూడా ఏదైతే మహిళా ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పేంత వరకు కూడా వదిలేది లేదని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే ఏదైతే నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు దీనిపై చర్చించాలని కూడా వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం దిష్టి బొమ్మల దగ్ధానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మనకు కనపడతా ఉంది. నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే నిన్న సభలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా కంటెంట్ పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే తనను టార్గెట్ చేశారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రధానంగా లా అండ్ ఆర్డర్ విషయంలో తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, ఏదైతే మహిళలపైన అత్యాచారాలు పెరిగినటువంటి నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ విషయంలో సరిచూసుకోవాలని కూడా చెప్పినందుకు తనపై టార్గెట్ చేశారని కూడా అది చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా సభను కూడా కొంత డీవియేషన్ చేసే స్థితిలో ప్రభుత్వం ఉందని కూడా, ప్రధానంగా ఏదైతే బడ్జెట్ పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక సందర్భాల్లో కూడా సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పక్కదారి పట్టిస్తున్నారని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ రోజు కూడా సభలో బీఆర్ఎస్ పార్టీ వారి నిరసనను తెలియజేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, వారు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.